ఓం గం గణపతియే నమః. సుందరాకాండ. జై శ్రీరామ్, జై శ్రీరామ్. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాఢ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. సముద్ర తీరం. వానరులందరూ హనుమంతుడిని స్తుతిస్తున్నారు. జాంబవంతుడు పొగుడుతున్నాడు. ఆ పొగడ్తలతో అమితమైన ఉత్సాహం పొందాడు హనుమంతుడు. సముద్రాన్ని లంఘించాలని సిద్ధపడ్డాడు. నిర్విఘ్నంగా తన ప్రయత్నం నెరవేరాలని సూర్యుడికి, ఇంద్రుడికి, తన తండ్రి వాయుదేవుడికి నమస్కరించాడు. మహాపరాక్రమవంతుడు, సాటిలేని బలశాలి, మేరునగదేహుడు అయిన హనుమంతుడు మహేంద్ర పర్వత శిఖరంపై నిలిచి కొంతసేపు ఆ కొండపై సంచరించాడు. ఆ తర్వాత 100 యోజనాల సముద్రాన్ని ఎగిరి దాటడానికి తగినట్లుగా తన శరీరాన్ని రూపొందించుకున్నాడు. పాదాలను ఉన్నత శిఖరపు సానువులపై గట్టిగా దట్టించాడు. మోకాళ్లను, తన మహాకాయాన్ని ముందుకు వంచాడు. తన పొడవైన బాహువులను ముందుకు చాచాడు. ఒక్కసారిగా కుప్పించి ఆకాశంలోకి ఎగరాలని సిద్ధపడ్డాడు. ఆయన తన పాదాలను కొండపై బలంగా అదిమిపెట్టాడు. అంతే, దానివల్ల ఆ కొండ అక్కడికక్కడ బీటలు వారింది. ఆ పగుళ్ళ నుంచి చిత్ర విచిత్ర వర్ణాలతో ఉన్న ధాతువులు బయటకొచ్చాయి. అప్పుడు పుట్టిన వేడికి పొగలు లేచాయి. ఆ కొండ గుహల్లో నరిగిపోతున్న భయంకర సర్పాలు విలవెల్లాడిపోయాయి. అసహనంగా కోపంతో బండరాలను బుస్సుబుస్సుమని కాటు వేశాయి. అప్పుడు చూడాలి, వాటి నుంచి బయటకు వచ్చే విషాగ్నులు ఆ ప్రాంతాన్ని కమ్ముకున్నాయి. ఆ కొండ మీదే విహరిస్తున్నారు సిద్ధులు, చారణలు అనే దేవగణాలు. వాళ్ళు చాలా భయపడిపోయారు. ఒక్క పెట్టున బిలబిలమంటూ పక్షుల్లాగా గగనమండలానికి ఎగిరిపోయారు. వాళ్ళు అలా వెడుతూ వెడుతూ తమ తమ పానభక్ష్య భోజ్యాలను తమతో తీసుకుని పోతూ, ఇదేమి ఉత్పాతమరా బాబు అన్నట్లుగా ఆకాశం నుంచి చూస్తున్నారు. హనుమంతుడు ఒక్కసారి కుప్పించి పైకి ఎగిరాడు. జై శ్రీ హనుమతే మహాన్, జై శ్రీ హనుమతే. అలా ఎగిసిన వేగానికి ఎన్నో పెద్ద పెద్ద మహావృక్షాలు కూకటి వేడతో సహా పైకి లేచాయి. హనుమంతుడిని కొంత దూరం వెంబడించాయి. దాంతో హనుమంతుడిపై పూలవాన కురిసినట్లయింది. అప్పుడు హనుమంతుడే ఒక పూలకొండలా భాసించాడు. హనుమంతుడి ఈ మహాద్భుతమైన వేగానికి ఆనందించిన సిద్ధులు, చారణులు ఆయనను స్తుతించడం మొదలుపెట్టారు. అది విన్న విద్యాధరులు ఎంతో ఆనందించారు. దగ్గర బంధువులు ఎక్కడో దూరదేశాలకు ప్రయాణమై బయలుదేరినప్పుడు వీడ్కోలు చెప్పడానికి ఆప్తులైన బంధువులు కొంత దూరం సాగనంపి తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు కదా. అలాగే ఈ మహావృక్షాలు కూడా పెను వేగంతో హనుమంతుడిని వెంటనంటి కొంత దూరం అనుసరించి తర్వాత సముద్రంలో కుప్పకూలిపోయాయి. అలాగే ఆ చెట్ల పుష్పాలు, అవి కూడా రాసులు రాసులుగా ఆయన వెంట ఇంకా కొంత దూరం వెంబడించాయి. చివరికి సముద్రంలో పడిపోయాయి. అప్పుడు ఆ సముద్రం నక్షత్రాలతో ఉన్న ఆకాశంలా అందగించింది. హనుమంతుడు కొంతసేపు తన పెద్ద తోకను గుండ్రంగా చుట్టాడు. అలా ప్రయాణిస్తున్నప్పుడు చుట్టూ గుండ్రని పరివేషం వేసిన సూర్యుడిలా ప్రకాశించాడు. మరికొంతసేపు తన తోకను నిటారుగా నిలిపాడు. అలా వాలాన్ని ఆకాశంలో నిలిపినప్పుడు అది ఇంద్రధ్వజంలా ఉంది. సముద్రంపైన ఆకాశంలో తన శరీరం, సముద్ర నీటిపై తన నీడ. ఆ సన్నివేశంలో అలా సంచరిస్తూ హనుమంతుడు గాలివాటానికి సాగిపోతున్న ఓడలా కనిపిస్తున్నాడు. జై శ్రీ హనుమతే మహాన్, జై శ్రీ హనుమతే. జై శ్రీ హనుమతే మహాన్, జై శ్రీ హనుమతే. హనుమంతుడి ఉజ్వలమైన కాంతి ఆకాశంలో ప్రతిఫలించింది. దాంతో గగనంలో మేఘాలు చిత్ర విచిత్ర కాంతులతో ప్రకాశించాయి. హనుమంతుడికి శ్రమ కలగనివ్వలేదు సూర్యుడు. ఎండ తగ్గించాడు. వాయుదేవుడు హాయిగా చల్లగా వీచాడు. హనుమంతుడు వాయువేగంతో దూసుకునిపోతున్నాడు. ఆ వేగానికి సముద్రపు కెరటాలు ఆకాశాన్ని తాకేలా బొవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. అలా ఎగురుతూ నురుగు తరగలను అంతటా వ్యాపింపజేస్తున్నాయి. ఆ నురుగే ఆకాశంలో తెల్లటి మేఘాల అన్నట్టు కనిపించింది. సముద్రమంతా తన అలలతో ప్రచండంగా ఘోషిస్తోంది. ఆకాశంలో అప్పుడు హనుమంతుడు వస్తున్న వేగధ్వనితో సముద్ర ఘోష శృతి కలిపింది. సముద్ర జలాలు ఉవ్వెత్తుగా పైకెగేయడంతో సముద్రం అడుగున ఉన్న జలచరాలు స్పష్టంగా కనిపించాయి. ఆహా,
ఏమా హనుమంతుడి మహాద్భుత పరాక్రమం! అనుకున్న సముద్రుడికి ఉల్లాసం రెట్టింపయింది. హనుమంతుడికి ఏమైనా అలసట కలుగుతుందేమో అని ఏదైనా చేయాలనుకున్నాడు సముద్రుడు. అందుకు కారణం లేకపోలేదు. పూర్వం ఇక్ష్వాకు వంశానికి చెందిన సగరుడే సముద్రాన్ని వృద్ధి పొందేలా చేశాడు. కాబట్టి ఆ వంశీయులతో సముద్రుడికి విడదీయరాని బంధుత్వం ఉంది. దాన్ని పురస్కరించుకుని ఇప్పుడు హనుమంతుడు ఇక్ష్వాకు వంశానికి చెందిన శ్రీరాముడి పని మీద వెడుతున్నాడు. కాబట్టి హనుమంతుడికి ఏమైనా సహాయం చేస్తే అది రాముడికి చేసినట్లవుతుంది. శ్రీరాముడికి చేస్తే ఇక్ష్వాకు వంశానికి చేసినట్లే కదా అని భావించాడు. ఏం చేయాలి ఆలోచించాడు సముద్రుడు. వెంటనే అతనికి తనలోనే దాగి ఉన్న మైనాకుడు గుర్తుకొచ్చాడు. పూర్వం ఇంద్రుడు పర్వతరేఖలు నరికేటప్పుడు పర్వతాలన్నీ హడలిపోయాయి. అన్నీ అతని వజ్రాయుధం దెబ్బలకి బలై ఎక్కడివక్కడే కుదేలైపోయాయి. కానీ ఒక్క ఈ మైనాకుడు మాత్రం తప్పించుకున్నాడు. ఎందుకంటే అతనికి వాయుదేవుడు సహాయం చేశాడు. మైనాకుడిని ఉన్నపళంగా ఎత్తి తెచ్చి ఈ సముద్రంలో పడేశాడు. అదిగో అప్పటి నుండి ఇలా ఈ సముద్రంలోనే ఉన్నాడు. అలా సుఖంగా కాలక్షేపం చేస్తున్న మైనాకుడిని పిలిచాడు సముద్రుడు. పిలిచి ఇలా అన్నాడు, ఏమయ్యా మైనాక, ఒకసారి పైకి చూడు. హనుమంతుడు శ్రీరామకార్యంపై పెడుతున్నాడు. రిబ్బున బాణంలాగా దూసుకుపోతున్నాడు. చూడు, ఆ హనుమంతుడికి కాసేపు నీ పర్వతంపై విశ్రాంతి ఏర్పాటు చెయ్యి. ఏమంటావు? కాస్త అతిథి సపర్యలు నిర్వర్తించు. దానికి హనుమంతుడు సంతుష్టుడవుతాడు. ఆ శక్తితో ఇనుమడించిన ఉత్సాహంతో ముందుకు సాగిపోతాడు. కాస్త ఆ ఏర్పాట్లు చూడు. అతిథి మర్యాద మన కర్తవ్యం సుమా. లోకల్లో ఇంటికి వస్తే చాలు, సామాన్యుడినైనా కూడా మనం ఎంతో గౌరవిస్తాం, మర్యాద చేస్తాం కదా. పైగా హనుమంతుడు మహావీరుడు, మహానుభావుడు, శ్రీరామకార్యం మీద పెడుతున్నాడు. లోకల్లో ఎప్పుడూ ఎవరూ కనీవిని ఎరుగని మహాద్భుతమైన ప్రయత్నానికి పూనుకున్నాడు. ఇటువంటి మహాత్ముడికి మనం తప్పక అతిథి సత్కారం చేయాల్సిందే, మన్ననతో మర్యాద చూపవలసిందే. కాబట్టి నువ్వు ఇప్పుడు నాలో నుంచి బయటికి రా. వచ్చి క్షణకాలం హనుమంతుని ముందు నిలువు. నీపై విశ్రాంతి తీసుకుని సాగిపమ్మని హనుమంతుడిని ప్రార్థించు అని మైనాక పర్వతాన్ని ప్రోత్సహించాడు సముద్రుడు. మైనాకుడు అందుకు చాలా సంతోషించాడు. సముద్రుడు చెప్పినట్లు చేయడానికి సిద్ధపడ్డాడు. దివ్యమైనది, ఉజ్వలమైనది, బంగారు శిఖరాలతో ప్రకాశించేది అయిన తన పర్వత శిఖరాలను పైకొచ్చేలా చేశాడు. హనుమంతుడు పెడుతుంటే దారిలో అడ్డుగా వచ్చింది పర్వతం. హనుమంతుడు దగ్గరకు రాగానే తన కోరిక చెప్పాలన్నదే మైనాకుడు ఉద్దేశం. కానీ హనుమంతుడు ఒక్క ఉదుటున తన రొమ్ముతో దానిని తోసేశాడు. హనుమంతుడి జవసత్వాలకు మైనాకుడు బెత్తరపోయాడు. వెంటనే దివ్యమైన ఆకారంతో ప్రత్యక్షమయ్యాడు. తన గిరిశృంగంపై నిలిచి కనిపించాడు. మహావీరా, నేను మైనాకుణ్ణి. నువ్వు రామకార్యంపై పెడుతున్నావని తెలిసి నాపై కొంచెంసేపు విశ్రాంతి తీసుకోమని అభ్యర్థించడానికి నేనిలా అడ్డుగా వచ్చాను. వానర శ్రేష్ఠ, రావయ్యా, నా శిఖరంపై ఉన్న వృక్ష సంపదను నీకు అద్భుతమైన ఆతిథ్యాన్ని సమర్పిస్తుంది. ఇవిగో ఈ కందమూలాల ఆతిథ్యం స్వీకరించు, నన్ను కృతార్థుని చెయ్యి అని ప్రార్థించాడు. అలా ప్రార్థించి ఇంకా మైనాకుడు ఇలా అన్నాడు, హనుమంత, ఇక్ష్వాకు వంశానికి చెందిన సగరుడే ఈ సముద్రుని వృద్ధి పొందేలా చేశాడు. అందువల్ల శ్రీరాముడికి మంచి చేయాలని ఇంత సాహసోపేతమైన కార్యాన్ని నెత్తినెత్తుకొని ప్రయాణం చేస్తున్న నిన్ను గౌరవించాలని సముద్రుడి కోరిక. ఎవరైనా మనకు ఉపకారం చేస్తే వారికి ప్రతి ఉపకారం చేయాలి. ఇది మన సనాతన ధర్మం. నీకు సహాయం చేస్తే రఘువంశరాజులకు చేసినట్లే అవుతుంది. అలా నీకు చేయటం ద్వారా రఘువంశరాజులకు ఆ ప్రత్యుపకారం చేయాలని సముద్రుడి సంకల్పం. నువ్వు ఆ కోరిక తీర్చాలి, ఆయనను గౌరవించాలి. అంతేకాదు, ఇందులో నాకు ఒక సొంత లాభం ఉంది. నీకు నాకు మధ్య కూడా మంచి దగ్గర సంబంధమే ఉంది. ఎలాగంటే, పూర్వం పర్వతాలు చాలా వేగంగా అన్ని దిక్కుల్లోనూ సంచరించేవి. అవి అలా తిరుగుతూ ఉంటే దేవతలు, ఋషులు, ఇతర ప్రాణులు ఆ కొండలు వచ్చి తమపై పడతాయేమో అని భయపడిపోయేవారు. ఆ భయం తీర్చడానికి దేవేంద్రుడు ముందుకొచ్చాడు. అలా ఉద్యమించి తన వజ్రాయుధంతో పర్వత రెక్కలు నరకడం మొదలుపెట్టాడు. దేవేంద్రుడు నన్ను వదల్లేదు. పట్టుకుని నా రెక్కలు కూడా నరకబోతుంటే దేవుడిలా వచ్చాడు నీ తండ్రి, అదే వాయుదేవుడు. నీ తండ్రి వాయుదేవుడే నన్ను అమాంతంగా ఇంద్రుడికి దొరకకుండా ఎత్తుకొచ్చి దూరంగా ఇదిగో ఈ సముద్రంలోకి విసిరేశాడు. అలా రెక్కలతో సహా నన్ను కాపాడింది వాయుదేవుడే. కాబట్టి
ఇప్పుడు అతిథివైన నిన్ను పూజిస్తే నేను నీ తండ్రిని గౌరవించినట్లే కదా. ధర్మం తెలుసుకోవాలనుకునేవాడు, ఆ ధర్మాన్ని ఆచరించాలని భావించేవాడు తన ఇంటికి వచ్చిన అతిథిని, అతడు సామాన్యుడే అయినా ఆదరించాలి. ఇక నువ్వు వాయుదేవుడి కుమారుడివి, శ్రీరాముడి కార్యార్థివై వెడుతున్నవాడివి. అలాంటి ఉత్తముడివైన నువ్వు అతిథిగా వస్తే ఇక ఆతిథ్యం ఇవ్వాలని వేరే చెప్పాలటయ్యా అన్నాడు సాదరంగా. వాయునందనుడైన హనుమంతుడు అతడి మాటలు విన్నాడు, తల పంకించాడు, ఇలా అన్నాడు: श्री हनुमते महान जय श्री हनुमते जय श्री हनुमते। సంతోషం మైనక, సంతోషం. నీ ఆతిథ్యం నేను స్వీకరించినట్లే. అన్యదా భావించవద్దు. నేను పనిలో ఉన్నాను, మధ్యలో నేను ఎంతమాత్రం ఆగడానికి వీల్లేదు, సమయం అట్టే లేదు అన్నాడు. అలా అంటూనే మైనాకుడిని ఆప్యాయంగా చేతితో తాకాడు. తాకి అదే వేగంతో ఆకాశ వీధిలోకి రివ్వున సాగిపోయాడు. అది చూశారు ఆకాశంలో తిరిగాడుతున్న దేవతలు. ఆశ్చర్యపోయారు. ఆహా, ఇది హనుమంతుడు సాధించిన రెండో దుష్కరమైన కార్యం. మహా అద్భుతం, పరమాద్భుతం. ఇటువంటి అతి దుష్కరమైన కార్యం ఇంతవరకు ఎక్కడా ఎప్పుడూ విన్నది కాదు, కన్నది కాదు అంటూ హనుమంతుణ్ణి వేనోళ్ల కొనియాడుతున్నారు. ఇదే ఆత్మస్థైర్యాన్ని, ఇవే బల పరాక్రమాలను లక్ష్యం సాధించే వరకు, కోరిక సిద్ధించే వరకు హనుమంతుడు నిలుపుకుంటాడా లేదా పరీక్ష చేద్దాం అనుకున్నారు దేవతలు. అనుకున్నది తడవగా దేవతలు హనుమంతుడిని పరీక్షించడానికి సురస అనే నాగమాతను పంపారు. అమ్మో, ఆ సురస మహాభయంకరమైంది. దానికి తగినట్లే క్రూరమైన రాక్షసాకారంతో బయలుదేరింది. సరిగ్గా ఆకాశంలో హనుమంతుడికి ఎదురుగా అడ్డుపడింది. హనుమంతుడు మళ్ళీ శరవేగంతో బయలుదేరాడు. అప్పుడు మరో రాక్షసి అతన్ని అడ్డుకోవాలని వచ్చింది. అది సముద్రంలో ఉంటుంది, భయంకర రాక్షసి. దాని పేరు సింహిక. హనుమంతుడి చూసింది. తన అదృష్టం పండిందని, తనకు తనివి తీరే ఆహారం లభించిందని మహాసంతోషంతో అది సముద్రంలో కనబడుతున్న హనుమంతుడి నీడను బట్టి లాగడం మొదలుపెట్టింది. హనుమంతుడి వేగానికి అవరోధం కలిగిస్తూ వచ్చింది. మహావేగంతో పెడుతున్న నౌకను సముద్రంలో ఎదురుగాలి అడ్డగిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది హనుమంతుడికి. ఇదెవరో రాక్షసి, నాకు ఆటంకం కలిగిస్తోందని తెలుసుకున్నాడు హనుమంతుడు. అప్పుడు సుగ్రీవుడు చెప్పిన ఛాయాగ్రహి అయిన జలరాక్షసి ఇదే అయి ఉంటుందని ఊహించాడు. వెంటనే కోపంతో దాని నోట్లోకి వేగంగా ప్రవేశించాడు. అది ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే దాని ఆయువు పట్లను గోళ్లతో చీల్చి చీల్చి సంహరించేశాడు. ఇక సింహిక అచేతనమై సముద్రం నీటిపై భయంకరంగా పెద్ద మేర ఆక్రమించింది. ఆహా, ఆహాహా! హనుమంతుడు మరో సాహసం చేశాడు. అతడి సాహస కృత్యానికి సంతోషించారు ఆకాశంలో సంచరించే సిద్ధులు, గంధర్వులును. హనుమంతుణ్ణి నోరారా ఇలా కీర్తించారు: వానరోత్తమ, నీలా ధైర్యం గాని, ముందు చూపు గాని, సమయస్ఫూర్తి గాని, సామర్థ్యం గాని ఉంటే అలాంటివాడు ఎన్నటికీ చెడిపోడు. ఈ 4 కలవాడు ఎలాంటి కష్టమైన కార్యాన్నైనా సాధించి తీరతాడని, విజయం సాధిస్తాడని నువ్వు నిరూపించావు అని. 100 యోజనముల సముద్రాన్ని ఈ విధంగా అవలీలగా లంఘించి హనుమంతుడు అవతలి తీరం చేరాడు. తన సహజమైన రూపాన్ని ధరించాడు. సంతోషంగా తన సమీపంలో ఉన్న లంబపర్వత శిఖరంపై నిలబడ్డాడు. త్రికూట పర్వతంపై నుంచి చూస్తే అతడి సౌందర్యంతో అలరారుతో కనిపిస్తోంది లంక. ఆ నగరాన్ని చూశాడు. చూడగానే అది ఇంద్రుడి పట్టణమైన అమరావతిలా కనిపించింది. ఆశ్చర్యపోయాడు. ఇంత సముద్రాన్ని దాటినా, అంతసేపు ప్రయాణం చేసినా ఆయనకు ఇసుమంతైనా అలసట అన్నదే లేదు. అంతేకాదు, కనీసం ఒక్క నిట్టూర్పు కూడా లేదు. అది హనుమంతుడి శక్తి. నెమ్మదిగా త్రికూట పర్వతంపైకి దూకాడు హనుమంతుడు. ఆ దూకిన వేగానికి, తాకిడికి అక్కడ ఉన్న పెద్ద పెద్ద పూల చెట్లు కాస్త జలజల హనుమంతుడిపై పూలవాన కురిపించాయి. అయినా 100 యోజనాలు దాటగలిగిన నాకు 100 యోజనాలు దాటడం లెక్క అనుకున్నాడు. అక్కడే ఉన్నాయి ఎంతో అందమైన వనాలు. వాటిలో ఉన్న పచ్చిక బయళ్లతో కొంచెంసేపు విహరించాడు. అక్కడే ఉన్నాయి అందమైన కలువలతోనూ పద్మాలతోనూ నిండుగా ప్రకాశిస్తున్న అందమైన జలాశయాలు. వాటిని తిలకించాడు. సీతాదేవిని అపహరించి తెచ్చాడు కాబట్టి రావణాసురుడు చాలా జాగ్రత్తగా ఉన్నాడు. అందుకే కాపలా కట్టుదిట్టం చేశాడు. ఎవరైనా వస్తారేమోనన్న భయం అతన్ని వెంటాడుతూనే ఉంది. ఇతరులెవరూ లంకానగరంలోకి ప్రవేశించడానికి వీలు లేనంతగా సంరక్షిస్తున్నాడా లంకానగరాన్ని.
అందుకోసం అంతటా రాక్షసుల్ని కాపలా పెట్టాడు. చేతిలో ధనువుల్ని ధరించిన ఘోర భీకరుడైన రాక్షసులు పహారా కాస్తున్నారు. వాళ్ళను చూశాడు హనుమంతుడు. ఆ రాక్షస వీరులను, ఆ లంకా నగర వైభవాన్ని, దాని అందాన్ని చూశాడు. అది ఆకాశంలో ఉన్న అందమైన నగరమని భావించాడు. మెల్లగా ఎంతో మెళకువతో లంకానగర ఉత్తర ద్వారం దగ్గరకు చేరుకున్నాడు. చుట్టూ సముద్రం గంభీరంగా ఘోషిస్తోంది. చూశాడు హనుమంతుడు. అలాగే ఆ నగరానికి ఎత్తైన ప్రాకారాలు ఉన్నాయి. పెట్టని కోటలు ఉన్న ఆ సముద్రాన్ని, ఎత్తైన ప్రాకారాన్ని చూసి నరమానవుడికి ఎవరికైనా ఈ లంకానగరం వశమవుతుందా? ఆలోచిస్తే శ్రీరాముడికైనా ఇది సాధ్యమేనా అని సందేహం కూడా వచ్చింది హనుమంతుడికి. వీళ్లను చూస్తే సామ, దాన, భేద దండోపాయాలకు కూడా లొంగేటట్టు లేరే. ఈ లంకలోకి ప్రవేశించడం సాదాసీద వ్యక్తుల వల్ల కానే కాదే. అందుకు సమర్థులు నాతో పాటు అంగదుడు, నలుడు, సుగ్రీవుడు మాత్రమే. సరే, ముందు సీతాదేవి ఎక్కడుందో తెలుసుకోవాలి, తక్కిన విషయాలు ఆ తరువాత అనుకుని ఒక ఎత్తైన పర్వతంపైకి చకచకా వెళ్ళాడు. ఆ గిరిశిఖరంపైకి చేరుకుని చుట్టూ కలయి చూశాడు హనుమంతుడు. క్రూరుడైన రాక్షసులు కంటికి రెప్పలా లంకానగరాన్ని కాపలా కాస్తున్నారు. ఈ లంకానగరంలోకి నా ఈ రూపంలో వెళ్ళడం మంచిది కాదు. అలా వెడితే వీళ్ల కన్ను కప్పి ప్రవేశించడం అసాధ్యం. ఏం చెయ్యాలా అని బాగా ఆలోచించాడు. అయితే చీకటి పడ్డాకే లంకలో ప్రవేశించడం మంచిది అనే నిర్ణయానికి వచ్చాడు. దూత అన్నవాడు వివేకంతో ప్రవర్తించాలి. దేశ కాల పరిస్థితులకు తగిన విధంగా నడుచుకోవాలి. అందుకు విరుద్ధంగా నడుచుకోవడం అవివేకం. అలా అవివేకి అయిన దూత చేసే పనులు దాదాపు ఫలించబోయే స్థితికి వచ్చినవి కూడా సూర్యోదయం కాగా చీకట్లు నశించిపోయినట్లు నశించిపోతాయి. ముందు ఏం చేయాలో నిశ్చయించుకోవాలి. అలా ఒక నిశ్చయానికి వచ్చిన తర్వాత ఇంకా లాభనష్టాల గురించి ఆలోచించకూడదు. అలా ఆలోచనలో కొట్టుమిట్టాడేవాడికి బుద్ధి ఎలా పనిచేస్తుంది? వివేకం ఉన్న దూత తనకు ఏది తెలుసో ఏది తెలియదో సరిగ్గా తెలుసుకుని ప్రవర్తిస్తాడు. ఆ వివేకం లేనివాడు తనకి అన్నీ తెలుసునని వెర్రవీగి జరిగే పనిని కూడా చెడగొట్టుకుంటాడు. అందుకే ముందుగానే ఆను పాను చూసుకోవాలి. స్థిర నిశ్చయంతో అనుకున్న పనిని సాధించాలి. నేను తొందరపడి ఆ రాక్షసుల కంటపడితే అసలుకే మోసం వస్తుంది. శ్రీరాముడి కార్యం భగ్నమవుతుంది. ఈ రాక్షసుల్ని మోసగించడం సాధ్యం కాదు. కాబట్టి ఎవరి కంటికి కనిపించకుండా ఏదైనా సూక్ష్మ రూపాన్ని ధరించడం మంచిది. అలాగే రాత్రివేళలోనే లంకలోకి అడుగుపెట్టాలి. సీతాదేవి కోసం అణువణువు గాలించాలి అనుకున్నాడు హనుమంతుడు. అనుకున్నట్లుగానే తొందరపడకుండా సూర్యాస్తమయం వరకు నిరీక్షించాడు. जय श्री हनुमते महान जय